యూనివర్సల్ టాకీస్. కన్నడ స్టార్ హీరో యష్ కి కన్నడ మార్కెట్ లో ఎంత పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు తమిళ పరిశ్రమకు ఉన్నటువంటి మార్కెట్ కానివ్వండి, బడ్జెట్ పరంగా కానివ్వండి, కన్నడ మార్కెట్ చాలా స్లోగా ఉన్నటువంటి నేపథ్యంలో కేజీఎఫ్ సినిమాతో కన్నడ పరిశ్రమను 10 రెట్లకు పెంచేశాడు యష్. మరి దీని తర్వాతే మరి కాంతార వంటి మూవీస్ కూడా మంచి పాపులారిటీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే యష్ టాక్సిక్ సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది. ఎందుకు అంటే మూవీ నుంచి ఇప్పటి వరకు అసలు ఈ 19th రిలీజ్ అంటున్నారు. మరి ఈ మూవీ గురించి ఎస్పెషల్ గా ఎటువంటి క్రేజీ న్యూస్ బయట చెప్పట్లేదు. ఎప్పుడో ఏప్రిల్లో ఉన్నటువంటి పెద్ద మూవీకి కానివ్వండి, ది ప్యారడైజ్ మూవీ నుంచి, ఇటువంటి మూవీస్ నుంచి తెలుగు నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం, పోస్టర్లు, ట్రైలర్లు, గ్లింప్స్లు ఇలా రిలీజ్ అవుతున్నాయి. కానీ యష్ టాక్సిక్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రావట్లేదు ఏంటి అని చెప్పి నిరాశలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కి ఒక కిక్ ఇచ్చే న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేంటో తర్వాత మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు టాక్సిక్ సినిమాలో చూసుకున్నట్లయితే 4 హీరోయిన్స్. టాక్సిక్ లో యష్ డబుల్ రోల్ లో కనిపిస్తున్న సంగతి మనకి తెలిసిందే. అదే విధంగా నయనతార, కియారా అద్వానీ, హిమా కురేషి, అంతేకాకుండా రుక్మిణి వసంత్, వీళ్ళ 4తో టాక్సిక్ సినిమా ఉంది. మరి వీళ్ళందరినీ కూడా ఎలా చూపిస్తారు, గీతా మోహన్ దాస్ దర్శకురాలు వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో అసలు ఎలా చూపిస్తారు, అది కూడా యష్ డబుల్ రోల్. ఎందుకంటే మనం కేజీఎఫ్ చూసాము, ఎటువంటి సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వీళ్ళు 4 హీరోయిన్స్ తో అది కూడా డబుల్ రోల్. దీనిపైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి టీజర్ కి, గ్లిమ్స్ కి అన్ని కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన అప్పటికీ కూడా ఏమంటారు, పెద్ద సినిమా కానివ్వండి, టాలీవుడ్ నుంచి సెన్సేషన్ సృష్టిస్తుంది. మరి కన్నడ నుంచి కూడా మంచి అంత రెస్పాన్స్ వచ్చే విధంగా ఈ సినిమా నుంచి అప్డేట్ లేదు అంటూ నిరాశలో ఉన్నారు. మరి దీనికి తగ్గట్టుగానే దురంధర్ 2 కూడా ఆ రోజే రిలీజ్. మరి ఎందుకు అంటే ఇప్పుడు ప్రమోషన్ పరంగా కూడా టాక్సిక్ చాలా వీక్ గా ఉంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. మరి దురంధర్ 2కి కూడా ఆ విధంగా లేదు కదా అని చాలా మంది అంటున్నారు. కాకపోతే దురంధర్ సీక్వెల్ కాబట్టి, అంటే దురంధర్ కి సీక్వెల్ గా దురంధర్ 2ని రూపొందించారు కాబట్టి దురంధర్ భారీ హిట్ అందుకున్నటువంటి నేపథ్యంలో దురంధర్ 2కి అందరూ చూస్తారు, అందరూ ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అని చెప్పి ఎప్పుడైనా సీక్వెల్ కి ఆ విధంగా చాలా మంది భావిస్తుంటారు. మరి టాక్సిక్ కి అంటే దాన్ని ఢీకొట్టే విధంగా దీని నుంచి ఒక మాస్ ట్రీట్ ఉండాలి కదా అని చెప్పి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అంగరంగ వైభవంగా మార్చి 8న ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మంచి ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ని కూడా ఆడియో లాంచ్ నిర్వహించి ట్రైలర్ ని అప్పుడు విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి సినిమా అయితే ఇంకొక 14 రోజుల్లో 15 రోజుల్లో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 4 రోజుల్లో ఆడియో లాంచ్ ఈవెంట్ పెట్టి అక్కడ ట్రైలర్ ని లాక్ చేయడం, ట్రైలర్ ని రిలీజ్ చేయడం అనేది ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇచ్చే న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి యష్ అనగానే చాలా హైప్, చాలా అంచనాలు ఉంటాయి. అది కూడా డబుల్ రోల్లో నటిస్తున్నాడు అంటే టాక్సిక్ సినిమా నిజంగా టాక్సిక్ ని సృష్టిస్తుందా, అసలు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా, కాంతారాని బీట్ చేస్తుందా? ఎందుకంటే కాంతారాలో కూడా రుక్మిణి వసంత్, మరి ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా ఉన్నారు. మరి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందా? నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. మరి మొత్తానికి ఈ సినిమా అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. మరో పక్క దురంధర్ 2 కూడా అదే రోజున రిలీజ్ కాబట్టి కొంచెం మరి ఎలా ఉంటుంది ఈ 2 సినిమాల మధ్య? హిట్ టాక్ వస్తే మాత్రం యష్ సినిమా కాబట్టి ఎవరు వదిలే ప్రసక్తే లేదు, రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని మాత్రం కొందరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా టాక్సిక్ ఈ నెల 19న వస్తుంది. మరి ఈ నెల 8న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ.